అంత నీకు మరదల మీద అభిమానం ఉన్నా ఇలా పెట్టేబేడ ముసుగు రావాలా కూలళ్ళగా దింపరా. నా రాజీ సామాన్లు నేను తప్ప ఎవరు మోయకూడదు, అందుకని. అవునవును, సూట్ కేసు దించు. నీకెందుకు అయ్యన్నీ? ఇవి కళామందిర్లో మీకోసం తీసుకున్నవి. నానా, ఈ డ్రెస్ నీకు. నాకా? థాంక్యూ. అమ్మా, ఈ పట్టు చీర నీకు. అత్తయ్య, ఇది నీకు. ఓహో, అర్థమైందిలే, నా కోసం. ఏంటమ్మా, మా అందరికి కళామందిర్ నుంచి అన్ని బహుమతులు తీసుకొచ్చావు. అల్లుడు గారికి మాత్రం స్పెషల్ గా ఏదో బహుమతి తెచ్చుంటావు, కానీ మా అందరి ముందు ఇవ్వడానికి బిడి పడుతున్నావు కదా. అదే లేదు నాన్న, నేను సీతాలు కోసం చూస్తున్నాను. సీతాలు, సీతాలు. ఏంటమ్మాయి గారు? ఇది నీకు. చాలా సంతోషం అండి. ఏంటమ్మా, అందరికి అన్ని తీసుకొచ్చావు, బావకేం తీసుకోలేదా? ఈ శాల్తీ నాకు గుర్తే లేడు నాన్న. శాల్తీయా? మా బావే గుర్తుకొస్తున్నాడు. మా బావే కళ్ళలోకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కళ్ళలోకి వచ్చి గిరిగిద్దరు పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావా. అబ్బో, అయ్యో, అబ్బో, అయ్యో, అబ్బో, 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 అయ్యో, అల్లుడు నొప్పిగా ఉంది. అల్లుడు నెప్పా? మాకు లేదురా నొప్పి. ఇలా చూస్తున్నాను అనుకోలేదు అల్లుడు. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు చెప్పావురా? భావన కళ్ళకొచ్చాడు, భావన సకలిగా పెట్టాడు, భావన కిస్ పెట్టాడు, భావన హజ్ చేశాడు. ఎన్ని చెప్పావురా? ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్తే మరెందుకు గుర్తులేదంటరా? అదే అర్థం కావట్లేదు అల్లుడు. ఒరేయ్, అసలు నేను మీ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఎద్దుల్లా ఎందుకు మేపుతున్నాను తెలుసంటరా? నా మరదల మీద ప్రేమతోరా దాన్ని పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి గోదాట్లో ఆదరి నుంచి ఇద్దరికి ఈదుకుంటూ తిరుగుదాం అనుకున్నాం. ఎన్ని కలలు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు రే. ఇదే చెప్తున్నా, నీ కూతురు నన్నే పెళ్లి చేసుకోవాలి. అల్లుడు, శోభన కూడా నీతోనే. ఏంట్రా కామెడీ చేస్తున్నావు ఏంటి? శోభనం కాకపోతే పక్కింటితో చేసుకుంటాడ్రా నీ అయ్యా? నీ కూతురు నాకు సంవత్సరం తిరిగేలా పెట్టగలాలి. ఒక్క పెట్టేటల్లుడు, ఇద్దరిని కవల పిల్లలు కట్టుంది. ఇది మళ్ళీ కామెడీ చేస్తున్నాడు. ఎంత తిరగాలో ఐడియా ఇవ్వను, ఇస్తే అదిరిపోయి ఐడియా ఇస్తా. పొట్టడా, మళ్ళీ తేడా వచ్చిందో గుర్తుంచుకో, పగిలిపోద్ది. చెప్తున్నా. ఇందు మూలంగా మన ఊరి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన పోడూరు సుబ్బరాజు గారి అదృష్ట గుర్రాన్ని స్కూల్ సెంటర్ లో ఏలవేస్తున్నారు. పోడూరు సుబ్బరాజు గారి గుర్రం వేలపాట పాడుతున్నారంట, పద పోదాం. గుర్రం ఎందుకురా గుగ్గిళ్ళు దండక్కి? ఆ గుర్రం ఎవరు పాట పాడుతున్నారు చెప్తే ఒక్క అంగుళంలో పరిగెత్తుకుంటూ వస్తా, పదరా. ఎవడుకుంటే నాకేంట్రా? ఆ సూరిగాడు ఆ గుర్రాన్ని వేలంపాట పాడుతున్నాడు. వాడు పాడుతున్నాడా? అదేగా చెప్పేది. నేను బతికొండగా ఈ ఊళ్ళో వాడు దేంట్లోనూ గెలవడానికి వీళ్ళెదురా. తీరా బండి. అయ్యా, ఇది మామూలు గుర్రం కాదు, ఆషామాషి గుర్రం అంతకంటే కాదు. ఇది చాలా చరిత్ర గల గుర్రం. సూపర్ స్టార్ కృష్ణ ఎక్కాడు. ఏంటి దీని మీద? దీని తాత మీద. మెగాస్టార్ చిరంజీవి ఎక్కాడు. ఏంటి దీని మీదే? దీని నాన్న మీద. ఇప్పుడు మీలో ఈ గుర్రం మీద ఎక్కి సూపర్ స్టార్ ఎవరు, మెగాస్టార్ ఎవరు మీరే పరీక్షించుకోండి. సుబ్బరాజు గారి పాట 10,000. 15,000. 15,000. బుల్లబాయ్ గారి పాట 15,000. 20. 25. 30. 35. 40. 50. బుల్లబాయ్ గారి పాట 50,000. బుల్లబాయ్ గారి పాట 50,000. బుల్లబాయ్ గారి పాట 50,000. ఇంకెవరు లేరా? 51,000. 50. ఏ ఆ గుర్రాన్ని ఆ గాడిద కొడుకు పాడకూడదని మనం వచ్చింది. ఆడ కూడా పాడుతుంటే మనకెందుకురా మామా? నువ్వు మామూలు తెలివైనడివి కాదురా, చాలా తెలివైనోడిని. దాదాపు నా అంత తెలివైనడివి. 51,000 ఒకటోసారి, రెండోసారి, పాడుకు, మూడోసారి, ఇంకా పాడు. సూరిబాబు గారు, తమరు చెప్పినట్టే చేశాను కదండి. శభాష్. 51,000 గుర్రానికి, మిగతాయి మీకు. నేను ఎవడి ముందైతే ఓడిపోకూడదు అనుకున్నానో వాడి ముందే ఓడిపోయి చేసావు కదా. నువ్వు ఓడిపోయినట్టు కాదురా, వారెవరు నిలబెట్టి పాట పాడించాడు. నిజంగా నువ్వే గెలిచినట్టురా. యారా, అవమానంగా ఉందా? తల తీసేసినట్టుందా? అసలు సినిమా ఇప్పుడు మొదలైందిరా. ఇది టైటిల్స్ మాత్రమే, ముందు చూపిస్తా సినిమా. నరకం, నరకం ఏంటో చూపిస్తా. తొందరగా
నీ అల్లుడే వాడికే పోయే కాలం వచ్చిందో ఈ పాడు జరిగింది బాబాయ్? ఏం జరిగింది? ఏం జరిగిందా? స్నానం చేయడానికి నా కూతురు బాత్రూమ్ లో దూరింది. వెంటనే నా అల్లుడు కూడా బాత్రూమ్ లో దూరింది. అయ్యో ఊరుకో బాబాయ్, హ్యాపీగా స్నానం చేసి బయటకు వస్తారు అంతే కదా. జరిగే స్నానం కాదురా, మాన భంగం. నా కూతురు బతికేం కావాలి? దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? అయితే ఇప్పుడు ఏమంటావు? నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. ఊరుకో బాబాయ్, ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టు ఏదో చిన్న విషయానికి వచ్చేస్తాడులే. చిన్న విషయమా? అంతే కదా. చిన్న విషయమా? చిన్న విషయం ఇది. ఆ ముఖం చూడు, ఆ ముఖం చూస్తే తెలియటంలా ఏదో ఘనకారం చేశాడని. బరువు తక్కువ పని చేసావు కదా. నోట్లో నాలుగు లేనట్టు ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడు. జరిగిన దానికి ఏ సమాధానం చెప్తాడు కనుక్కోరా. బాబాయ్ 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 ఏమిటి అన్నిసార్లు పిలిచావు? ఎక్కువ ఎఫెక్ట్. ఓహో, వాడిని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను. వాడెవడు? పంచగట్టని పెదరాయుడు, తల నిర్వని భారతీయుడు. నీ బిడ్డకు న్యాయం చేస్తాడు, తాళి కడతాడు. అబ్బా బాబా, వెర్రి పగలవాడు అయినా ఎంత న్యాయం చెప్పావురా. తీసుకురా తాళి. రెడీగా ఉంది తాళి. తీసుకోరా తాళి. తీసుకో. కట్రా. ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాళి. అక్కడే చేసుకో శబరం. వెళ్ళు. ఎవడ్రా? వెళ్ళరా. ఏం జరుగుతుంది అక్కడ? ఏంటి నా కూతురు ఇక్కడ ఉంది? మరి లోపల ఉంది ఎవరు? ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ? చెప్పు. ఏం లేదమ్మగారు, లోపల నేను స్నానం ఆడుతా ఉంటే బాబుగారు గబుక్కుని వచ్చేసారు అమ్మగారు. లోపల అమ్మాయి ఉంది అనుకోలేదు, నువ్వు అనుకోని. ఏంటి? అదే ఎవరు లేరు అనుకున్నాను. చిచి, నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధులు? ఇంటి పరువు బజారుకి ఇడుస్తున్నావు. నాన్న, ఇంటికి పెద్దవాడివి, నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పటానికి ఉందమ్మా అది. అది కాదు చిచి, రాజీ. నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది. నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధులు? ఇంటి పరువు బజారుకి ఇడుస్తున్నావు. నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఈ రాత్రి నాకు గుర్తేలాడు నాన్న. నీకు నీ మొహం అద్దంలో పెళ్లి చేయమని అడగచ్చుగా. నీకు నీ మొహం అద్దంలో పెళ్లి చేయమని అడగనా? నీకు నీ మొహం అద్దంలో పెళ్లి చేయమని అడగనా? రాజేశ్వరి, ఏంటి ఇక్కడికి వచ్చా? నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. రాజేశ్వరి, నిన్ను చేసుకోవాలని నీ చుట్టూ తిరిగాను. నన్ను మామూలు మనిషిగా కాదు కదా, కనీసం పని మనిషికి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వలేదు. నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు రాజేశ్వరి. కానీ నీ మనసులో ఇంకెవరో ఉన్నట్టున్నారు. ఇన్నాళ్ళు నీ మీద ఆశలు పెంచుకుని నీ చుట్టూ తిరిగాను. అదెంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే నేను తప్పుకుంటున్నాను రాజేశ్వరి. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చచ్చిపోతే ఊళ్ళు ఏడవడానికి నా కోసం చాలా మంది ఉన్నారు. అయ్యో, కానీ నువ్వు ఒక్క నీటి బొట్టు రాలిస్తే చాలు, నా ఆత్మ శాంతిస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను పురుగుల మంది తాగాను రాజేశ్వరి. బావా, ఏంటి బావా? చాలు రాజేశ్వరి, బావా అన్న ఈ ఒక్క మాట చాలు రాజేశ్వరి. సంతోషంగా చచ్చిపోతానమ్మా. అయ్యో, ఎంత పని చేశావు బావా? నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అంతకు బయలుదేరి నేను నిన్ను ప్రేమించాను బావా. అయ్యో, అయ్యో, ఈ విషయం ముందు తెలుసుంటే ఇంత పని జరిగేది కాదమ్మా. నువ్వు చేసే వెకిలి పనులు పెళ్లికి ముందే నీ చేతి మానిపించాలని నువ్వంటే ఇష్టం లేనట్టు నటించాను బావా. అయ్యో రాజేశ్వరి, లేదు బావా. అయ్యో, లేకుండా నేను బ్రతకలేను. మా బావని కాపాడండి. పురుగుల మందు తాగేశాడు. మా బావని కాపాడండి. అయ్యో, మా బావని కాపాడండి. కష్టం అమ్మా. అంతా అవుతుంది, అనవసరం నువ్వే కంగారు పడద్దు. గుల్లబాకి ఏం కాదు. ఏంటి నువ్వు అనేది? ఆయన వాళ్ళకని చూస్తే ఏదో అఘాతం చేసుకున్నాడో తెలిసి కాలి పురుమందు డబ్బాలో తంస పోసిచ్చా. కరెక్టే, తాగేటప్పుడు పురుగుల మంది ఏంటప్పా తంసప్లా ఉంది అనుకున్నా. అవును, నువ్వు మైకో వచ్చినట్టు కళ్ళు తేలేసి నా ఒళ్ళో ఎలా పడ్డా? అవును, ఎలా పడ్డాను? అదే నేను అడిగేది. అంటే విషం తాగేవాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా, అందుకే అలా ప్రవర్తించా.